మేడం నమస్తే. నమస్తే అండి. ఏం పేరు మేడం? అనిత, ఎంపీటీసీ, కుర్మపల్లి విలేజ్, చింతపల్లి మండలం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశ ప్రధాని అనుకునే ఎలక్షన్స్ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందంటారా? తప్పకుండా అవకాశం ఉంది. ఎందుకంటే మనం మోడీ గురించి చెప్పుకోవాల్సిన అయితే ఏం లేదు, ప్రతి ఒక్కటి జనాలలో ఉంది, అది ఆ విషయం తెలుసు. ప్రతి విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో లేనిది అంటూ ఏమి లేదు. మనం ఒక విలేజ్కి వెళ్ళి చూస్తే ఒక గ్రామ పంచాయతీలో 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ 10 years పరిపాలించిండు. 10 yearsలో కానీ 14th కానీ 15th కానీ ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా వివరిస్తారు దాని గురించి. ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్కి తెలియాలంటే సీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఇలాంటి చూపించుండు. మనకు ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం. అలాంటిది మోడీ పక్క గెలుస్తాడని చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రజలలో ఒక హిందువులకి గుడి కట్టించిండు. రామునికి ఇల్లు లేదు, అసలు ఇల్లు లేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి అది గుర్తించి అందరి గుండెల్లో నిలిచిండు గుడి కట్టించేసి. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని చూసైనా ఇది తప్పకుండా మళ్ళీ కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మోడీ గెలుస్తున్నాడు. అంటే బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకున్నది, ఇండియా కూటమి పెట్టుకుంది 400 సీట్లు పక్కా అంటున్నారు. 400 సీట్లలో నల్గొండ ఉండబోతుందా? తప్పకుండా పోతుంది. సైరెడ్డి అని అంటేనే ఒక మా మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తి ఇంతకుముందు కూడా ప్రజల్లో ఉండి వచ్చిన వ్యక్తి, ప్రజల్లో ఏముందో అనేది తనకు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా ఎంపీ గెలిచి మన గల్లీలో అవసరం లేకుండా మేము ఢిల్లీలో గెలిచి చూపిస్తాను సత్తా కలిగిన వ్యక్తి మన అన్నగారు. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ 7 సెగ్మెంట్లలో 7 కూడా ఏ ఒక్క ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదు. అలాంటి ప్రదేశాల్లో కూడా బీజేపీకి ప్లేస్ ఉందంటారా? తప్పకుండా ఉంది. ఎందుకు లేదండి? బిఫోర్ చూసుకుందాం, 2 కానీ స్టార్ట్ అయింది, 8 కాడికి వచ్చింది. అదే మనకి ఎగ్జాంపుల్ ఈరోజు. అలా ఉన్న సిచ్యువేషన్లో 2 కానీ స్టార్ట్ అయినప్పుడు 8 కాడికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పుడు ఇవాళ ఎంపీ కూడా అదే స్టేజ్కి వస్తే 400 సీట్లు తప్పకుండా వస్తాయి, అదే గెలుస్తుంది బీజేపీ. దానివల్ల ఎగ్జాక్ట్లీ దానికి వెనక బ్యాక్ పోయేదే లేదు, అది పక్కా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అన్నా నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు నగేష్. నగేష్ అన్న, ఏం చేస్తారన్నా? నేను రైస్ మిల్ బిజినెస్. రైస్ మిల్ ఎట్లా ఉంది? రైస్ మిల్ బిజినెస్ సార్ బాగా కరువు వచ్చింది. కరువు వచ్చింది, వాటర్ లేదు, చాలా డెడ్ పొజిషన్లో ఉంది మొత్తం. గతంతో చూస్తే ఈసారి పొజిషన్ బాగాలేదు. ఏం లేదన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధిలో పోవాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అన్న? నరేంద్ర మోడీ వస్తేనే బాగుంటుంది. పథకాలు వస్తాయి, అన్నీ మంచిగా ఉంటాయి. ఇండియా కూటమి అంటే వాళ్ళు 5 రకాలు ఉంటారు, ఎవరు ఏం చేసేది తెలియదు, ఒకరికొకరు చెప్తున్నారు. ఒక కాడ ఒకటి ఉంటుంది, ఒక కాడ ఒకటి ఉంటుంది. ఇండియా కూటమి చాలా బెస్ట్. ఇండియా కూటమి వస్తేనే బాగుంటుంది. నరేంద్ర మోడీ పథకాలే మంచిగా ఉన్నాయి. భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్ళీ ఒకసారి ప్రధాని కావాలి, 3వసారి ప్రధాని కావాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చిన అవకాశం ఇచ్చినాం, ఈసారి మాకు ఇస్తే బీజేపీ కన్నా బాగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏడా ఇస్తారన్నా? వాళ్ళు 10 మంది ఉంటుర్రు, ఎవరు ఒకరికి ఉండదు. మా ఇక్కడ ఒకటే మోడీ ఒక్కడే, ఆయన ఇది చెప్తే అందరూ వింటారు. అట్లా ఉంటుంది నరేంద్ర మోడీ పరిపాలన, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ నల్గొండకు అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. సైదిరెడ్డి కంపల్సరీ గెలుస్తుండు నల్గొండలో, పక్కా గెలుస్తుండు, కంపల్సరీ గెలుస్తుండు. గెలిచే 10-12 సీట్లలో నల్గొండ ఒకటి. నల్గొండ అంటే ఇప్పుడు 400 సీట్లలో నల్గొండ సీట్ ఒకటి కంపల్సరీ గెలుస్తుండు, పక్కా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.